ఆయనే ఫైనల్ అనుకున్నారు. మరొకరు పోటీకి రారనుకున్నారు. ఢిల్లీ పెద్దలకు సన్నిహితుడైన నాయకుడు అదే కాన్ఫిడెన్స్ తో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. కానీ 6 డజన్ మందికి పైనే అప్లికేషన్లు పెట్టేశారు. గాంధీ భవన్ లో దరఖాస్తులు సమర్పించి రేస్లో దూసుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన యువ నేతకు టికెట్ టెన్షన్ మొదలైందా? అధిష్టానం ఆయనకే అవకాశం ఇస్తుందా? మరో ఆలోచనతో ఉందా? ఊరిస్తున్న ఎంపీ సీట్, అందుకేనా అంత ఫైట్? మహబూబ్ నగర్ టికెట్ ఎవరికి? అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగం చేసిన యువనేతకే సీటు కన్ఫర్మ్ అనుకున్నారు. ఆయనకే అధిష్టానం ముందే హామీ ఇచ్చిందన్న ప్రచారం కూడా ఉంది. కానీ తీరా ఎన్నికలు దగ్గర పడ్డాక అక్కడ సీన్ మరోలా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్ నగర్ పార్లమెంట్ టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నారు. దీంతో సీఎం సొంత జిల్లాలో హాట్ కేక్ లా మారిపోయింది పార్లమెంట్ సీటు. కాంగ్రెస్ నుంచి పోటీకి నిలిచేందుకు సుమారు 7 నేతలు తెలంగాణ పీసీసీకి అప్లికేషన్లు పెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న చెల్లా వంశీచంద్ రెడ్డి మొదటి నుంచి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్సీ కోసం ఆయన కల్వకుర్తి సీటు త్యాగం చేశారు. ఎంపీగా పోటీకి సిద్ధమైన వంశీచంద్ రెడ్డి ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటనలో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. తాజాగా పాలమూరు న్యాయయాత్ర పేరుతో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం అంతా పర్యటించేందుకు టూర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఈ సమయంలో ఎంపీ టికెట్ కోసం కీలక నేతలు బరిలో నిలవడంతో అయోమయంలో ఉన్నారట ఆ యువనేత. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన సీతా దయాకర్ రెడ్డి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంటు పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ కుటుంబానికి పట్టుంది. భర్త దయాకర్ రెడ్డి మరణంతో ఆమెకు సానుభూతి కలిసొస్తుందని భావిస్తున్నారట నేతలు. మరోవైపు టికెట్ కోసమే పార్టీలో చేరుతున్నారని చెబుతున్నారు పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి. స్థానికుడు కావడం, పార్లమెంటు పరిధిలోనే తమ కుటుంబానికి చెందిన ఎంఎస్ఎన్ ఫార్మా సంస్థలుండడం కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు జీవన్ రెడ్డి. పార్టీలో చేరిన సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన టికెట్ రిక్వెస్ట్ పెట్టుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ముదిరాజు సామాజిక వర్గం బలంగా ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో ఆ వర్గానికి చెందిన నేత తెరపైకొచ్చారు. సీనియర్ నేత ఎన్పీ వెంకటేష్ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ టికెట్ ఆశించారు ఎన్పీ. అధిష్టానం సూచనతో వెనక్కి తగ్గి పార్టీ కోసం పనిచేశారు వెంకటేష్. అప్పుడు అవకాశం రాకపోయినా సామాజిక సమీకరణాల్లో తనకు ఎంపీ టికెట్ ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారాయన. ముదిరాజ్ నేతతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన మరికొందరు కూడా మహబూబ్ నగర్ ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. వనపర్తి జిల్లాకు చెందిన మాజీ మంత్రి తనయుడితో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మహబూబ్ నగర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జనరల్ సీటు కావడం, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడంతో మహబూబ్ నగర్ సీటు కోసం కాంపిటీషన్ నడుస్తోంది. అయితే ఇంతమంది కీలక నేతలు బరిలో నిలవడంతో టికెట్ ఎవరికన్నా ఉత్కంఠ పెరుగుతోంది. ఎంతమంది రేసులో ఉన్నా ఏఐసీసీ పెద్దలతో తనకున్న సాన్నిహిత్యంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడంతో ఎంపీ టికెట్ తనకేనన్న ధీమాతో ఉన్నారట వంశీచంద్ రెడ్డి.